ఈశాన్య రాష్ట్రాలకి రవాణా సదుపాయాలు, కాశ్మీర్ లాంటి చోటకి కొత్త రవాణా సదుపాయాలు, చైనా సరిహద్దుల దాకా రోడ్డు రైలు ఈజీగా ప్రయాణించే ఏర్పాట్లు చేసుకొచ్చినటువంటిది. అంటే భారతదేశానికి ఏం కావాలది 75 ఏళ్ల తర్వాత నెరవేరుతున్నటువంటి పరిస్థితి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ఫెక్ట్గా తయారు చేసుకున్న పరిస్థితి. అలాగే ఏదైతే పవిత్ర పుణ్యక్షేత్రాలకి దారులు ఏర్పాటు చేయడం ద్వారా ఒకటి పుణ్యము పురుషార్థం, రెండవ పక్కన వచ్చేటప్పటికి దాని ద్వారా వచ్చే ఆదాయం, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి రైల్వే లైన్ ఇప్పుడు ఋషికేశ్ నుంచి కర్ణప్రయాగ దాకా హిమాలయ పానువుల మీదనే పాదాల దగ్గర నిర్మితం అవుతుంది రైల్వే లైను. 80% పైగా ప్రయాణం సొరంగాల గుండానే జరగబోతోంది. దివ్య పుణ్యక్షేత్రాన్ని యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ని కలుపుతూ భారతీయ రైల్వే చార్ధామ్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని చేపట్టింది. ఇప్పటిదాకా 7 గంటల టైం పడుతుంది. ఇక పైన ఇది పూర్తయితే కేవలం 2 గంటల్లో పూర్తి కాబోతుంది. చైనా సరిహద్దులకు మన సైనిక దళాలని అతివేగంగా చేరవేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.